మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్సెన్స్. మా విలేజ్ నుంచి మేము 50 మంది వచ్చినాం. నర్సాపూర్ కాన్సెన్స్, సుందరలక్ష్మి కాన్సెన్స్ అది. మాకు కేసీఆర్ మీద అభిమానం ఉండి ఇక్కడ వరకు వచ్చినాము. రేవంత్ రెడ్డి పాలన చాలా వ్యతిరేకం ఉన్నది. కరెంటు లేదు, 24 గంటల కరెంటు ఇస్తలేడు. నేను ఒక 50 ఎకరాలు నాటేస్తా, 24 గంటలు పొలం కానీ అంటున్నా. ఇప్పుడు 50 ఎకరాలు నాటేస్తా నేను కౌలుకు పట్టుకొని. కానీ కరెంట్ అప్పట్లో ఉండలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టు. మస్తు ఎండిపోతుంది పొలం, చాలా ఎండిపోయింది ఇప్పటికి. నాది ఒక 15-16 ఎకరాలు ఎండింది ఇప్పటికే. కరెంటు చాలా సరిపోక చాలా నష్టం. అట్లా వ్యతిరేకంగానే ఇట్లా వస్తున్నాం. ఇట్లా వస్తారు పబ్లిక్. చాలా 24 గంటలు కంటిన్యూగా కరెంట్ ఉండే, ట్రిప్పే కాకుండా ఇట్లా కరెంటు ఇట్లా ట్రిప్పే కాకుండా. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో అర్థమవుతలేదు. బాగానే అంటున్నాం, అంత పరిస్థితికి వచ్చింది. చాలా వెనకకు పోయింది ఇప్పటికే. అందుకోసం కేసీఆర్ పాలన కావాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము. ఖచ్చితంగా కేసీఆర్ పాలన వస్తుంది. డబ్బు పెట్టి తీసుకొచ్చిన ఉద్దేశం లేదు. అంతే అభిమానంతో వచ్చినాడు. మంచిగానే ఉందన్న. అతి భారీ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కేసీఆర్ రథసారథులు మొత్తం అందరు కలిసి ఎలాంటి డబ్బు ఆశకు మేము రాలేము. మేమందరం కలిసి ఐకమత్యం అయ్యే మళ్ళీ మా సార్ను గెలిపించుకోవడానికే వచ్చినాం. మేము కంపల్సరీ. రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ సభకు వచ్చిన జనాలంతా ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పాలన ఏడాది అర్థమైపోయింది, ఏమి లాభం లేదు. రైతులకు ఇచ్చిన ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 హామీలు ఏమైనాయో అవి గాలిలో కలిసిపోయినాయి. అందులో ఒకటే సక్సెస్ అంటే అది బస్సు ఫ్రీ అన్నాడు. ఆ బస్సు ఫ్రీలో కూడా ఒకరికొకరు గుద్దుకొని చెప్పులతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. చెప్పులతో కొట్టుకుంటారు కదా, అది చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఈ 6 హామీలలో అయితే అక్కడ హామీలు ఏమీ లేవు సార్. ఒకటే ఇవాళ రైతు బంధు అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎవరికి జరిగింది ఏం లెక్క తెలియదు. ఆ రైతు బంధు కూడా టైంకు రావట్లేదు. ఫర్టిలైజర్ కోసం, ఎరువుల కోసము రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం. మొత్తం పంట కోసే టైంకి ఇచ్చే లాభం ఏంటి సార్? ఎన్నో అప్పులు తెచ్చుకొని ఆడ పండించుకునే పరిస్థితి ఏర్పడ్డది. టైంకి ఇవ్వాలి, టైంకి ఇస్తే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. పాలన ఆ రకం ఉండాలి కానీ తప్ప 6 నెలల నాటికి ఇస్తే ఏం లాభం సార్? అందుకోసమని కేసీఆర్ పాలన సూపర్ ఉండే. మరి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏంది రుణమాఫీ ప్లస్ ఇదేంది రైతు బంధు ఇచ్చిండు, షాదీ ముబారక్, 3.5 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు, అలాంటివి చాలా స్కీమ్స్ ఇచ్చిండు. కానీ ఈయన ఏ స్కీమ్ ఇచ్చిన పరిస్థితి ఏం లేదు. ఇవాళ కేసీఆర్ మరి వరంగల్లో సభ పెట్టడం, మేము 250 కిలోమీటర్ల దూరంకి వచ్చినాం. పొద్దున 5 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 3 గంటలకు చేరినాం ఇక్కడికి సభకు. వరంగల్కి వచ్చేసరికి 3 అయింది. అందుకోసం సార్ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలి. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ అని ఖచ్చితంగా సభను విజయవంతం చేయాలని వచ్చినాం సార్. అది ఖచ్చితంగా 100% వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అని మేము తెలియజేస్తున్నాం. ఎలక్షన్ అని కాదు, ఒకవేళ బై ఎలక్షన్ జరిగింది అనుకో అదృష్టమే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ లేదు 5 సంవత్సరాల నాటి కూడా ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆయన గాల్లో ఎన్నికల సమయంలో లెక్కలేనన్న హామీలు ఇచ్చిండు, 6 హామీలు ఇచ్చిండు. ఆ 6 హామీలు కూడా ఇంతకుముందు నేను మాట్లాడినట్టు హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు కదా సార్. ఎక్కడుంది? అమలే లేదు. అమలు చేసిండు అంటే ఖచ్చితంగా ఆయననే గెలిపిస్తురేమో జనం. కానీ ఆ అమలు కాడ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి మొత్తం టోటల్గా. ఒక్కటి కూడా ఏమీ లేదు. బస్సు తప్ప ఇంకోటి ఏది లేదు. పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కేసీఆర్ వరంగల్ సభ ఇది ఆశామాష సభ కాదు. స్వరాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ప్రపంచంలో తన పానంను కూడా లెక్క చేయకుండా 4 కోట్ల జనాంగానికి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప బాపూజీ ఇవాళ కేసీఆర్ అంటే. ఆయనను ఎప్పుడు కూడా మరవలేనంటే పరిస్థితి. స్వరాష్ట్రం కావాలంటే ఎవరు కూడా వేయలే. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు చచ్చిపోయారట, 1700 మంది చనిపోయారు. కానీ తప్ప మరి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన వాళ్ళు లేరు. కానీ కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జైలు అన్నీ భరించి మరి రకరకాల అన్ని ఉద్యమాలు చేసి మరి ఇంత పెద్ద నాయకుడు మరి స్వతంత్ర పోరాటం చూడలేం. కానీ తెలంగాణ పోరాటం చూసినాం. తెలంగాణ పోరాటం చేసి ఇలా 4 కోట్ల జనాంగానికి మరి సపరిపాలన కలిగించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుని పట్టుకొని
విమర్శిస్తా ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ లో వండుకుంటాడు, ఫామ్ హౌస్ పాలనని. అరే ఇన్ని రోజులు ఆయన వండలేడా? ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇలా ముఖ్యమంత్రి అయిండు, ఏడాది అర్థంలోకి వచ్చిండు. ఈయన కూడా ఓడిపోయిండు. ప్రజా తీర్పు మనం ఏం చేయలేం. పామ్ హౌస్లో అంటుంటా అంటే పాలన లేనప్పుడు పామ్ హౌస్లో ఉంటాడు. ఆయన ఏడున్నాడు? ఆయన ఆలకోటలో ఉన్నాడు కదా. ఈయన కూడా ఈయన కోటలు ఉండవలసిందే, అంతే కదా. మరి ఏం చెప్తారు ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు ఎట్లా ఉంటుంది? మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు ఏమైతే ఇచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు అమల్లోకి రాకముందు 6 హామీలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా చూడండి. ఒకవేళ అందలేదు ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని తెలియజేస్తున్నాం.